హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026లో మనం రాయబోతున్న దానికి ప్రిపేర్ అవడానికి బెస్ట్ టైం టేబుల్ ఏంటి అన్న దాని గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనం బెస్ట్ మైండ్ సెట్ వీడియో మాట్లాడుకున్నాం. దాంతోపాటు ప్రిపరేషన్ స్ట్రాటజీ సబ్జెక్ట్ ఏమేమి సబ్జెక్ట్స్కి ఎలా ఆలోచించాలి ఏంటి కంప్లీట్ డీటెయిల్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో టైం టేబుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అన్నది మాట్లాడుకుందాం. సో మనకైతే అరౌండ్ ఒక 60 days ఉన్నాయి అనుకుందాం. యాజ్ ఆఫ్ నో ఇంకా మనకి డేట్ అయితే ఇవ్వలేదు, బట్ అరౌండ్ కనీసం అయితే 60 days దొరికే ఛాన్స్ ఉంది ఇప్పటి నుంచి. కాబట్టి 60 daysని ప్లాన్ చేసుకుందాం. ఓకే, అండ్ ఈ 60 daysలో కూడా మనం 3 phases ప్రిపరేషన్ అన్నది చేస్తాం అనమాట. ఫస్ట్ ఫేజ్ 1లో ఏం చేస్తాం? బేసిక్గా ఇక్కడ మనకి మోర్ స్ట్రెస్ దేని మీద ఉంటుందంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఓకే, అన్ని సబ్జెక్టుకి సంబంధించిన కాన్సెప్ట్స్ నేర్చుకోవటం, వాటి యొక్క బేసిక్స్ నేర్చుకోవటం, అంటే థియరీ పార్ట్ ఏదైతే ఉంటుందో వాటిని మొత్తాన్ని కవర్ చేసుకోవటం అన్నది ఫేజ్ 1లో మెయిన్ ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. అంటే మనం దీనిలో ప్రాక్టీస్ కూడా చేస్తాం, కానీ ఎలాంటి ప్రాక్టీస్ చేస్తాం? ఆ టాపిక్ వైజ్ కానీ చాప్టర్ వైజ్ కానీ ప్రాక్టీస్ చేస్తాం, అంతే తప్ప ఓవరాల్ ప్రాక్టీస్ కాదు. సో మెయిన్గా కాన్సెప్ట్ నేర్చుకోవటం ఈ ఫేజ్ 1లో మనం చేస్తాం. నెక్స్ట్ ఫేజ్ 2లో ఏం చేస్తాం? ఫేజ్ 2లో ప్యూర్గా ఫస్ట్ మనం పీవైక్యూస్ అయితే చేస్తాం. సో పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ దాంతోపాటు ఏం చేస్తామంటే రివిజన్, ఆల్రెడీ మనం నేర్చుకున్న వాటిని మళ్ళీ ఒక రివిజన్ అయితే చేసుకుంటాం అనమాట. సో ఇలా ఫేజ్ 1 ఫేజ్ 2కి మనకి ఆల్మోస్ట్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫేజ్ 3లో మొత్తం ఫోకస్ అంతా దేని మీద ఉంటుందంటే మార్క్స్ రాస్తాం అనమాట. మార్క్స్ రాస్తాం ఇక్కడ మెయిన్గా. అంటే ఫేజ్ 1లో కూడా మనం మార్క్స్ రాద్దాం, కానీ ఎప్పటి నుంచి 40 to 50% ఫస్ట్ మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ 40 to 50% సిలబస్ కూడా అవ్వకుండా మార్క్స్ రాయడంలో పాయింట్ లేదు. మీరు మార్క్స్ నుంచి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే, అంటే మీకు అట్లీస్ట్ టైం మేనేజ్మెంట్ తెలియాలన్నా 40 to 50% సిలబస్ అయితే అవ్వాలి కదా. సో అప్పటి నుంచి రాస్తే మీకు టైం వేస్ట్ అవ్వకుండా బెనిఫిట్ అవుతుంది. సో వన్స్ 40 to 50% కంప్లీట్ అయిన తర్వాత వీక్లీ వన్స్ లాగా మనం మార్క్స్ అయితే ఆ టైంలో రాద్దాం. ఓకే, ఈ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3లో ఫేజ్ 2లో మెయిన్గా మార్క్స్ రాసినా కూడా అప్పుడప్పుడు మెయిన్గా మనం పీవైక్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఈ ఫేజ్ 3లో మాత్రం కంప్లీట్గా మార్క్స్ రాయాలి. రాసిన తర్వాత దాన్ని అనలైజ్ చేసుకోవాలన్నమాట. మెయిన్గా అనాలిసిస్ అన్నది చేసిన తర్వాత దానిలో ఏమేమి టాపిక్స్ మనం వీక్ ఉన్నాం, ఆ వీక్ టాపిక్స్ అన్నవి మనం ఐడెంటిఫై చేసుకుని దాని ఇంప్రూవ్మెంట్ కోసం మనం ట్రై చేయాలన్నమాట ఆ టాపిక్స్ని మాత్రం. ఓకే, తర్వాత ఇంకా ఎర్రర్స్ చేస్తుంటాం కదా కొన్ని, ఆ ఎర్రర్స్కి మనం స్పెషల్గా ఎర్రర్ నోట్స్ అని ఒకటి పెట్టుకుని ఆ ఎర్రర్స్ని అక్కడ రాసుకుంటే మనం నెక్స్ట్ టైం అటువంటి ఎర్రర్స్ చేయకుండా ముందు చూసుకుని వెళ్ళొచ్చు. ఓకే, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. సో ఇది మనకి 3 phases ఇలా మనం డివైడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వబోతున్నాం. ఓకే, అంటే దీనికి నేను ఇచ్చే సజెషను, చాలామంది చేసేది ఏంటంటే ఒక్కో రోజు అంటే సింగిల్ డేలో ఒక సబ్జెక్టు, నెక్స్ట్ డే ఇంకో సబ్జెక్టు ఇట్లా ప్రిపేర్ అవుతుంటారు. అట్లా అవ్వద్దని కాదు, కానీ అది అంత బెటర్ వే కాదనమాట. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఒకవేళ మీరు కంఫర్టబుల్ ఉంటే మీ ఇష్టం అది. బట్ ఎక్కువగా సింగిల్ సబ్జెక్ట్ అంతా, అంటే ఒక రోజంతా ఒక సబ్జెక్టు, నెక్స్ట్ రోజంతా ఒక సబ్జెక్టు, ఇలా కాకుండా మీరు ఒకే రోజు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అన్నాను కదా అని జీకేలో ఉన్న ప్రతిదీ హిస్టరీ పాలిటీ అలా కాదు. ఇక్కడ మనం ఎలా చేస్తామంటే అది నేను మాట్లాడతాను టైం టేబుల్ డీటెయిల్గా మాట్లాడినప్పుడు. మెయిన్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మ్యాథ్స్, రీజనింగ్, జిఏ 3 కవర్ అయ్యే విధంగా ఒక రోజులోనే ప్రిపేర్ అవ్వాలి. దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్, మీకు ఒకే సబ్జెక్టు మొత్తం రోజంతా చదివితే బోరింగ్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలా మీరు ఒకే రోజు అలా కాకుండా కొంత టైం ఒకటి కనుక మనం చదివితే బోరింగ్ ఉండదు అనమాట. ఓకే, సో అది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్, మీరు ఎగ్జామినేషన్లో సింగిల్ సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయరు కదా ఎట్ ఏ టైం, అన్నీ ఒకేసారి వచ్చినప్పుడు మీరు హ్యాండిల్ చేయగలగాలి. సో ఆ హ్యాండ్లింగ్, ఎగ్జామ్ టైంలో హ్యాండ్లింగ్కి కూడా ఇది బెనిఫిట్ అవుతుంది. సో సింగిల్ సబ్జెక్టు ఒక రోజు చదవటం కాకుండా సెగ్రిగేట్ చేసుకుని చదవటానికి ట్రై చేయండి. ఇక్కడ 3వ బెనిఫిట్, చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్ కూడా ఒకటి ఉంది. అదేంటంటే టచ్. మీకు ప్రతి సబ్జెక్ట్ మీద టచ్ పోకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కో సబ్జెక్ట్ చదువుకుంటూ వెళ్తే 2-3 రోజుల తర్వాత 4వ సబ్జెక్ట్ మీరు చదివేటప్పటికి ఫస్ట్ సబ్జెక్ట్ మర్చిపోవచ్చు. అలా ఇబ్బంది కాకుండా టచ్ అన్నది ఉండటం వల్ల, ప్రతిరోజు అన్ని సబ్జెక్ట్స్ చదవటం వల్ల, సో దట్ మనకి మర్చిపోకుండా ఉండగలుగుతాం. ఓకే, అది కూడా మనకు ఒక మంచి బెనిఫిట్. అండ్ తర్వాత మీకు చాలా మందికి ఉండే డౌట్, నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, లేకపోతే హౌస్ వైఫ్, ఆల్రెడీ స్టూడెంట్ని నేను, నాకు ఎక్కువ టైం దొరకదు, మేము ఎలాగా ప్రిపేర్ అవ్వచ్చా, అసలు అయ్యి క్రాక్ చెయ్యొచ్చా అంటే ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. నేను చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా, ఇంతకుముందు నేను ఎన్టీపీసీ అయితే క్లియర్ చేశాను. సేమ్ నేను జాబ్ చేస్తూనే ఈ ఎగ్జామ్ అన్నది క్లియర్ చేశాను. ఓకే, సో నా స్టోరీ నేను మీకు చెప్తాను, ఎందుకంటే కొంత టైం స్మాల్గానే చెప్తాను.
ఎందుకంటే మీకు హెల్ప్ అవ్వచ్చు టైంని ఎలా మేనేజ్ చేయాలి. తక్కువ టైమే దొరుకుతుంది ఆబ్వియస్గా మనం జాబ్ చేస్తున్నప్పుడు, లేదా హౌస్ వైఫ్లు కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ ఆల్రెడీ వేరే ఏదైనా పని చేస్తూ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా తక్కువ టైమే దొరుకుతుంది. మరి ఆ తక్కువ టైంలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు మనం టైం ఎలా గెయిన్ చేసుకోవాలి, అది నేను నా జర్నీ చెప్తాను. ఫస్ట్ థింగ్ మనకి ఏంటి ఇష్యూ అంటే, ఇప్పుడు సపోజ్ 60 days ఉన్నాయి కదా ఎగ్జామ్కి. సో ఇది జాబ్ హోల్డర్కైనా ఈ 60 days ఉంటాయి, ఫుల్ టైం ప్రిపేర్ అయ్యేవాడికి కూడా ఈ 60 days ఉంటాయి. సో ఇది కాన్స్టెంట్, దీన్ని మనం మార్చలేం. ఓకే, మరి ఏం మార్చచ్చు అంటే ఈ 60 daysలో మీరు చదువుకునే టైం, 60 daysలో ఇప్పుడు జాబ్ ఉంది మీకు, మీరు ఎంతసేపు చదువుకుంటారు? ఒక 4 hours చదువుతున్నారు ఇప్పుడు అనుకుందాం. ఓకే, కానీ జాబ్ ఏమీ లేకుండా ఓన్లీ ఫుల్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మినిమం వరస్ట్ కేసులో వేసుకున్న 8 hours దొరుకుతుంది. సో యావరేజ్గా 10 hours, సో 8 to 10 hours ప్రిపేర్ అవుతారు. సో 10 hours అనుకుంటే ఒక 600 వర్కింగ్ అవర్స్ వాళ్ళు ప్రిపేర్ అవ్వగలుగుతారు ఈ 60 daysలో. మరి మీరు 4 hours చదువుకుంటే ఏమవుతుంది? 240 వర్కింగ్ అవర్స్ మాత్రం మీరు చదవగలుగుతారు. సో దీన్ని మీరు వాళ్ళని దాటాలి, మీకు జాబ్ రావాలంటే ఏం చేయాలి అంటే ఆబ్వియస్గా మీరు ఈ డేస్ని అయితే మార్చలేరు, మీ ఇద్దరికి దొరికేది ఈ టైంని మీరు మార్చుకోగలిగితే కొంతవరకు బెనిఫిట్ అవుతుంది. మరీ మీకు 10 hours డైలీ చదివేంత టైం దొరకదు ఖచ్చితంగా, కానీ మరి 4 hours 3 hours కాకుండా ఒక 6 hours అన్న కనీసం 5 to 6 hours తీసుకుంటే ఎంతవరకు పెంచవచ్చు మనం ఎక్స్ట్రాగా? 360 hours అంటే ఇంతకుముందు ఎంత ఉందో దానిలో సగం టైం మీకు ఎక్స్ట్రా దొరుకుతుంది. సో మీరు అనుకున్న కన్నా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీకు లక్ బాగుండి కొంచెం ఎక్కువ టైం దొరికింది అంటే ఈ 60 days కాకుండా 90 days అట్లా దొరికితే కూడా మీకు యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం కూడా దొరుకుతుంది. అంటే తక్కువ టైంలో కూడా క్రాక్ చేయడానికి అట్లా కూడా బెనిఫిట్ అవుతుంది. మరి ఆల్రెడీ మీకు 3-4 hours దొరుకుతుంది, నాకు ఎక్కువ అవర్స్ దొరకదు అంటే ఎలా మనం టైం పెంచుకోవాలి అంటే, నేను ఆల్రెడీ జాబ్ చేసే టైంలో క్రాక్ చేశానని చెప్పాను కదా. ఎలాగా అంటే మనకి మార్నింగ్ ఎగ్జాంపుల్కి ఒక 7కి కొంతమందికి డ్యూటీ ఉండొచ్చు, లేకపోతే 9కి ఉండొచ్చు ఆఫీసు. సో ఇలాగా ఉన్నప్పుడు ఈ టైం ముందు ఏదైతే ఉందో అట్లీస్ట్ మీకు 8కి లేచే అలవాటు ఉన్నా, 6కి లేచే అలవాటు ఉన్నా, ఎప్పుడున్నా కానీ మీరు ఆఫీస్కి వెళ్ళే ముందు ఒక 1/2 hour 1 hour మీరు నార్మల్ మీ ఫ్రెష్ అవ్వటం ఇదంతా చూసుకున్నా కానీ మిగతా టైం ఎర్లీగా లెగిస్తే మీరు ఒక 2-3 hours ఈజీగా మార్నింగ్ టైంని గెయిన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి నేనైతే మార్నింగ్ మనకి ఆఫీస్ ఉంటుంది కదా, దానికంటే ముందు ఒక 2-3 hours అక్కడ చదువుకునేవాడిని అనమాట. సో అక్కడ మనకి టైం దొరికేది మార్నింగ్ ఒక 3 hours వేసుకోండి ఎగ్జాంపుల్కి. అలాగే మనకి లంచ్ ఒకటి ఉంటుంది కదా, లంచ్ ఒక్కొక్కసారి రైల్వేలో ఎట్లా ఉంటుందంటే ఫీల్డ్ వర్క్ ఉన్నప్పుడు డిఫరెంట్ టైమింగ్స్ దొరుకుతాయి. ఒకసారి 1/2 hour దొరుకుతుంది, ఒకసారి 1 hour అలాగా. సో ఎగ్జాంపుల్కి ఒక 1 hour దొరికింది అనుకోండి, ఆ 1 hour కూడా నేను చదువుకునేవాడిని. ఓకే, తర్వాత ఈవినింగ్ మనకి ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత అంటే ఏ 6కో 7కో అయిపోయినా కూడా ఆ తర్వాత కూడా ఒక 2-3 hours అయితే ఖచ్చితంగా ఈవినింగ్ చదువుకోవచ్చు. ఇది కూడా నేను ఏంటి మినిమం చెప్తున్నాను, ఇంకా ఎక్కువ కూడా మీకు ఉన్న ఫెసిలిటీని బట్టి మీకు దొరికే టైంని బట్టి అలాగా పెంచుకోవచ్చు. సో యావరేజ్గా 6 to 7 hours ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. కాకపోతే మీరు చేయాల్సింది ఎక్కువ ఫోకస్డ్గా ఈ 6 to 7 hours కూడా చాలా ఫోకస్డ్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఉన్నదే తక్కువ టైం, మళ్ళీ అందులో డీవియేట్ అయితే ఇబ్బంది అవుతుంది. అండ్ అలాగని కంప్లీట్గా నిద్రను కూడా మరీ ఎక్కువ డిస్టర్బ్ చేసుకోవద్దు. మినిమం అయితే 6 hours ఖచ్చితంగా రెస్ట్ అయితే తీసుకోండి. ఒకవేళ మీకు ప్రాబ్లం లేదు అనుకుంటే 7 hours అయినా పర్లేదు. నార్మల్లీ మనకి 8 hours స్లీప్ అంటారు. సో అట్లీస్ట్ 6 hours స్లీప్ అయితే ట్రై చేయండి. అండ్ మీరు మేనేజ్ చేసుకుంటుంది దాన్ని బట్టి ఈ 6 to 8 మధ్యలోనే మేనేజ్ చేసుకోండి. మరీ తగ్గినా కూడా ప్రొడక్టివ్గా ఉండదు, మీకు నిద్ర లేకపోయినా కూడా బాగా ఫోకస్డ్గా చదవలేరు. సో దాన్ని బట్టి మేనేజ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఫుల్ డే చదువుకున్న వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి టైం టేబుల్ చెప్దాము. సో ఫస్ట్ మనం దీన్ని మార్నింగ్, ఆఫ్టర్నూన్, అలాగే ఈవినింగ్, నైట్ ఇట్లా డివైడ్ చేద్దాం. మార్నింగ్ ఒక 4 hours ఫుల్ టైం చదివే వాళ్ళ గురించి. అండ్ దీన్ని మీరు మార్చుకోండి మీకు నచ్చినట్టు. అంటే నేను ఇప్పుడు ఒక 10 hours or 11 hours చదివేటట్టు ప్లాన్ చేస్తున్నా. ఎక్కువ టైం ఉంది కాబట్టి కన్ఫామ్గా జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళకి ఇది మెయిన్గా. ఓకే, సీరియస్ ఆస్పిరెంట్స్కి నేను అంతసేపు చదవలేను బ్రో అంటే అది ఇంకా మీ ఇష్టం, దానికి మనం ఏం చేయలేం. సో డెడికేటెడ్గా మీకు మీ ఐక్యూని బట్టి కొంతమంది ఏంటంటే తక్కువ టైంలో కూడా ఎక్కువ చదవగలుగుతారు. సో వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. కొంతమందికి ఎక్కువ టైం పడుతుంది, వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. దాన్ని బట్టి మీరు మేనేజ్ చేసుకోవాలి. మీ గోల్ సీరియస్నెస్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో మినిమం
3 అవర్స్ అయితే ఖచ్చితంగా మార్నింగ్, ఆర్ ఎక్కువ టైం ఉన్న వాళ్ళు 4 అవర్స్ కూడా ప్లాన్ చేసుకోండి. అంటే మీరు 5కి లేసే వాళ్ళు అయితే 5కి, లేదంటే ఒక 7కి అట్లా లెగిసే వాళ్ళు. కొంతమంది మార్నింగ్ అంత బాగా త్వరగా లెగలేరు. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. 5 నుంచి ఒక 4 అవర్స్ అంటే 9, 7 నుంచి అయితే 11. ఓకే, ఈ 4 అవర్స్ మనం మెయిన్గా చేసేది, మెయిన్ ఫోకస్ ఎలా డివైడ్ చేసుకోవాలంటే, ఫస్ట్ 10 to 15 మినిట్స్ ఆ రోజు, అసలు ఆ రోజు కానీ ఆ ముందు రోజు కానీ ఏం జరిగింది, కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతే ఏంటంటే మీరు ప్రిపేర్ అవుతున్న దగ్గర నుంచి నెక్స్ట్ మంత్స్ ఆ ప్రిపరేషన్లో ఉంటారు కదా, ఆ మంత్ నుంచి కూడా రెడీగా ఉంటారు. నెక్స్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ మంత్ ఈజీగా అర్థమవుతుంది మీకు. ఒక 10 to 15 మినిట్స్ చాలు. గంటలు అయితే చూడొద్దు. నేనైతే ఇది చూడకపోయినా పర్లేదు, కానీ 20 మినిట్స్ అబవ్ మాత్రం డైలీ కరెంట్ అఫైర్స్కి పెట్టద్దు. మ్యాక్సిమం ఒక 10-15 మినిట్స్ అంతే. ఇది కూడా కంపల్సరీ కాదు, ఫాలో అయితే మంచిది. ఓకే, టైం ఉంటే. ఇప్పుడు ఈ 4 అవర్స్లో ఫస్ట్ 2 అవర్స్ ఏం చేస్తామంటే జీకే, ఏదైతే పార్ట్ మనం జిఏలో కరెంట్ అఫైర్స్, అలాగే జిఎస్, అలాగే జీకే, ఏదైతే పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, కంప్యూటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని జీకే అంటాం. సో దీన్ని 2 అవర్స్, అంటే 2 అవర్స్లో ఒక అరగంట ఇది, ఒక అరగంట ఇది, అలా కూడా అక్కర్లేదు. ఒక్కొక్క సబ్జెక్ట్ అయినా ప్రాబ్లం లేదు. 2 అవర్స్లో ఒక్కొక్క సబ్జెక్టు చదువుకోండి. ఓకే, అండ్ ఈ 2 అవర్స్లోనే ఈ 10 to 15 మినిట్స్ కరెంట్ అఫైర్స్ డైలీ కూడా చూసుకోండి. ఓకేనా? సో ఈ మొత్తం పార్టీకి మీకు రోజుకి 2 అవర్స్ అయితే దొరుకుతుంది. ఓకే, సో అయినంత వరకు అవగొట్టండి CBT 1 లోపు మ్యాక్సిమం. ఒకవేళ కొంచెం ఏమైనా మిగిలిపోయినా కూడా CBT 2కి మనం అది కవర్ చేసేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ 1 అవర్ ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్. మనం ఆల్రెడీ చెప్పాం కదా, ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ మనం వీడియో చేసాం. సో ఆ వీడియోస్ చూడండి, డెఫినెట్గా చూడండి. అండ్ దానికి సంబంధించిన PDF కూడా పక్కన పెట్టుకొని, మనం PDF కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మన యాప్లో. సో ఆ PDFs పక్కన పెట్టుకుని కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా వినండి, చదవండి ఆ PDFలో కూడా. ఓకే, సో అరౌండ్ 1.5 అవర్ ఉంటుంది ఒక్కొక్క మంత్ది. సో 12 మంత్స్ మినిమం అయితే చూసుకోవాలి మీరు. సో అది ప్లస్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా మనం చేస్తాం కదా, అవి కూడా చూసుకోండి. ఈ 1 అవర్లో రెగ్యులర్గా డైలీ అవి చూసుకోండి. అండ్ రివిజన్ కూడా చేసుకోండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి 12 మంత్స్ అయిపోయింది కదా అని ఆపేయడం కాదు. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించి 1 అవర్ కేటాయించిన దానిలో రివిజన్ చేసుకుంటూ ఉంటామే. ఈ కరెంట్ అఫైర్స్ ప్లస్ టాపిక్ రెండు కూడా, టాపిక్ వైజ్ కూడా కరెంట్ అఫైర్స్ చేస్తాం, ఆ రెండు కవర్ అయిపోవాలి ఇందులో. నెక్స్ట్ 1 అవర్ ఏం చేస్తారంటే, నిన్న మనం ప్రిపేర్ అయిన దానికి సంబంధించి మొత్తం రివిజన్ అయితే చేసుకోండి. అది జీకే పార్ట్ కావచ్చు. మీరు ఆ 1 అవర్లో నిన్న చదివిన దానికి సంబంధించి కంప్లీట్ రివిజన్ అన్నది చేసుకోండి. ఓకే, ఫాస్ట్గా, ఎందుకంటే ఆల్రెడీ చదివిందే కదా. 1 అవర్లో మీకు మొత్తం నిన్న చదివిన అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి రివిజన్ అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ 4 అవర్స్ అలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి, అంటే ఇక్కడ ఒక 1 అవర్ 2 అవర్స్ గ్యాప్ తీసుకుని, పోనీ ఒక 2 అవర్స్ గ్యాప్ తీసుకున్నారు అనుకుందాం. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక బంక్, ఒక 3 అవర్స్, 11 to 2 కావచ్చు, లేకపోతే 1 to 4 కావచ్చు, మీ టైమింగ్స్ని బట్టి. అంటే మీరు పొద్దున్న ఎక్కువ చదువుదాం అనుకున్న వాళ్ళు పైన 5 to 9 అలా తీసుకోవచ్చు. లేదా నైట్ ఎక్కువ చదువుదాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, 7 to 11 స్టార్ట్ చేసుకోండి. అట్లా మీకు ఎలా కంఫర్ట్ అలాగా. ఇక్కడ మనకి 3 అవర్స్లో 2 to 2.5 అవర్స్ ఏం చేస్తారంటే మ్యాథ్స్ థియరీ, మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, బేసిక్స్ కానీ థియరీ కానీ, ఆ థియరీ పార్ట్ కవర్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఈ 30 మినిట్స్లో ఏం చేస్తారంటే నిన్న చదివిన రీజనింగ్ సంబంధించిన ప్రాక్టీస్ అన్నది చేసుకోండి ఆ క్లాస్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఒక 1 అవర్ గ్యాప్ తీసుకోండి. అంటే ఈ గ్యాప్ 1 అవర్ 2 అవర్స్ ఏంటంటే మీరు లంచ్ చేయడం కానీ, బ్రేక్ఫాస్ట్లు చేయడం కానీ, కొంచెం నార్మల్గా రెస్ట్ తీసుకోవడం కానీ, ఇంకా అన్ని పనులు, ఫోన్ మాట్లాడుకోవడం, ఇవన్నీ ఈ 1 అవర్లో కవర్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి ఈ బ్రేక్స్లో. నెక్స్ట్ 1 అవర్ బ్రేక్ తీసుకుని మళ్ళీ 3 to 5 కానీ 5 to 7 మీ ఇష్టం వచ్చిన టైం తీసుకుని అందులో 1 అవర్, అంటే ఇక్కడ 2 అవర్స్ దొరుకుతుంది కదా, ఈ 2 అవర్స్లో 1 అవర్ రీజనింగ్ థియరీ పార్ట్ క్లాస్ చూసుకోండి. తర్వాత మళ్ళీ 1 అవర్ దొరుకుతుంది కదా మ్యాథ్స్, నిన్న చదివిన దానికి సంబంధించిన ప్రాక్టీస్ అనమాట. ఓకే, సో ఇక్కడికి ఈవినింగ్ వరకు మనం మ్యాథ్స్ కవర్ చేసేసుకున్నాం, రీజనింగ్ చేసుకున్నాం, అది రివిజన్తో పాటు ప్రాక్టీస్ కూడా చేసేసుకున్నాం. ఆ సబ్జెక్ట్, ఆ చాప్టర్ ఏదైతే నడుస్తుందో ఆ చాప్టర్ సంబంధించిన ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. అలాగే రివిజన్ పార్ట్కి కూడా సెపరేట్గా 1 అవర్ మనం కేటాయిస్తున్నాం మార్నింగ్ టైంలో. ఇంకా ఫైనల్గా నైట్ ఇక్కడ ఒక 1-2 అవర్స్ రెస్ట్ తీసుకుని మళ్ళీ 7 to 9కి స్టార్ట్ చేస్తే, అంటే 7కి స్టార్ట్ చేస్తే 9 వరకు కానీ, లేదా 9కి స్టార్ట్ చేస్తే 11 వరకు కానీ ఒక 2 అవర్స్ జిఎస్ అంటే జనరల్ సైన్స్కి సంబంధించి స్పెషల్గా కేటాయించండి. ఎందుకంటే అక్కడ మళ్ళీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, అది ఇంకో సెపరేట్ బ్యాచ్ కాబట్టి అది త్వరగా కూడా అయిపోతుంది.
2 అవర్స్ చొప్పున చదువుకుంటూ వెళ్తే ఇది కూడా కవర్ అయిపోద్ది. అండ్ కంప్యూటర్స్ కూడా చిన్న కాన్సెప్ట్సే కొంచెమే ఉంటుంది, అది కూడా ఈ టైంలో కవర్ చేసేసుకోవచ్చు ఈ 2 అవర్స్లోనే. అంటే ఈ 2 అవర్స్లో ఎక్కువ పార్ట్ జిఎస్ చూసుకోండి. అప్పుడప్పుడు ఒకరోజు ఎప్పుడన్నా 1 అవర్ 2 అవర్స్ అలా దొరికినప్పుడు కంప్యూటర్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇది ఫుల్ టైం మీ దగ్గర ఉన్నప్పుడు ఒక 10 to 11 అవర్స్కి ఇది ప్లాన్. 8 అవర్స్కి కూడా మీరు మార్చుకోవచ్చు దీన్ని, టైమింగ్స్ అటు ఇటు మార్చుకుని మీకు తగ్గట్టు. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకైతే ఇంత టైం దొరకదు కదా, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం వదిలేస్తే బెస్ట్. ఎందుకంటే మనం మొత్తం వాళ్ళు చదివినంత డీప్గా మనం చదవడానికి టైం సరిపోదు. సో మనం ఎలా ఆలోచించాలని చూద్దాం. జాబ్ చేస్తున్న వాళ్ళకి ముందే చెప్పేశాను కదా, మార్నింగ్ ఒక 3 అవర్స్ దొరుకుతుంది మీకు ఫ్రెష్ అయ్యి, తర్వాత జాబ్కి వెళ్ళే ముందు. అండ్ లంచ్లో ఒక 1 అవర్ వేసుకుందాం. అండ్ తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి కానీ వాట్ ఎవర్ ఒక 3 అవర్స్ కనీసం వేసుకుంటే ఒక 7 అవర్స్ అయితే దొరుకుతుంది. 6 to 7 అవర్స్ అక్కడక్కడ ప్లాన్ చేసుకోండి. మీరేం చేస్తారంటే డైలీ కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే మీకు అంత లగ్జరీ టైం అయితే మనకు లేదు కాబట్టి డైలీ కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేసేసి డైరెక్ట్గా మనం మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్లస్ ఇంకేముంటాయి టాపిక్ వైజ్ స్పెషల్ కరెంట్ అఫైర్స్ మనం చేస్తాం కదా, ఆ 2 చూసుకోవాలి. అండ్ మోస్ట్లీ మీకు ఇది నైట్ టైం అయితే బెస్ట్ అనమాట. మీకు ఎక్కువ టైం ఉండదు, ఆల్రెడీ వర్క్ చేసి ఉంటారు, టైర్డ్గా ఉంటారు కాబట్టి మోస్ట్లీ మంత్లీ కరెంట్ అఫైర్స్ అలాగే టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా నైటే పెట్టుకోవడానికి ట్రై చేయండి. మరి మార్నింగ్ లెగిసిన వెంటనే సేమ్ జీకే వాళ్ళకిలాగా 2 అవర్స్ కాకుండా 1 అవరే, మనకి ఎక్కువ టైం దొరకదు కాబట్టి 1 అవర్ జీకే చూద్దాం. అలాగే ఇంకో 1 అవర్ రీజనింగ్. ఓకేనా? రీజనింగ్కి సంబంధించి 1 అవర్. అండ్ కంప్యూటర్స్ కూడా మీరు ఈ జీకే టైంలోనే ప్లాన్ చేసుకోవాలి 1 by 1 ఒక్కో సబ్జెక్ట్తో పాటు. ఇక్కడ మీకు ఏంటంటే ఇందాక చూపించాను కదా జీకే పార్ట్లో, ఇక్కడ ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒక 2 కానీ 3 కానీ ఫుల్ అయినా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీళ్ళకి దొరికినంత టైం మీకు దొరకదు కాబట్టి అట్లీస్ట్ 2-3 సబ్జెక్ట్స్ ఫుల్ కంప్లీట్ చేసుకుంటే జీకే పార్ట్లో 2 or 3 మిగతా వాటికి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూసుకుంటే మనం CBT 1 టైంకి మేనేజ్ చేయొచ్చు. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉంటే అవి చూసుకోవచ్చు. దాంతో CBT 1 మేనేజ్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ CBT టైంకి దొరుకుతుంది కదా, అప్పుడు ఆ 2 రిమైనింగ్వి కూడా కవర్ చేసేసుకోవచ్చు. ఓకే, సో అది బెస్ట్ వే. అలాగే లంచ్ టైంలో మీరు ఇంకా మొత్తం ప్రాక్టీస్ కానీ రివిజన్ కానీ ఏదైతే నిన్న చదివిన దాని మీద ప్రాక్టీస్ ప్లస్ రివిజన్ అన్నిటికి సంబంధించి వాళ్ళకిలాగా విడివిడిగా మ్యాథ్స్ రీజనింగ్ అన్నట్టు కాదు, మీకు ఈ 1 అవర్లో ప్రాక్టీస్ మొత్తం రివిజన్ అంతా కూడా అయిపోవాలి. అండ్ మీకు లంచ్కి మరి మనం పుస్తకాలు అన్నీ తీసుకెళ్ళలేం కదా అంటే ఎయిదర్ ఫొటోస్ తీసుకోండి లేదా PDFs తీసుకోండి, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి ఫోన్లో చదువుకునేలాగా అట్లీస్ట్. ఇకపోతే ఇక్కడ మనకి ఈవినింగ్ వచ్చిన తర్వాత 2 అవర్స్ మ్యాథ్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొంచెం టైర్డ్గా అనిపించకుండా ఫ్రెష్గా అనిపిస్తుంది. నెక్స్ట్ 1 అవర్ ఇక GS మనకి మిగిలింది. 1 అవర్లో GS ప్లస్ మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది ఇలా చేసుకుంటే ఇప్పుడు వాళ్ళకు ఒక 45 డేస్కి ఒక లెవెల్కి సిలబస్ అయితే మీకు ఒక 55 డేస్కి ఒక లెవెల్కి సిలబస్ అవ్వచ్చు. ఓకే, అండ్ అన్నిటికంటే లాస్ట్లో మాత్రమే మీరు స్టాటిక్ జీకే దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ టైం ఎక్కువ లేదు. స్టాటిక్ జీకేలో చాలా టాపిక్స్ ఉంటాయి అండ్ అందులో ఏది వస్తుంది ఏది రాదు తెలీదు. సో ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. CBT 2 టైంకి మీరు స్టాటిక్ జీకేని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి PYQస్కి మార్క్స్కి కలిపి ఒకే టైం అనమాట. లాస్ట్లో ఒక 2 వీక్స్ అన్నా వచ్చేలాగా ప్లాన్ చేద్దాం రివిజన్కి. PYQస్కి మార్క్స్కి ప్లాన్ చేసుకోండి ఒక 2 వీక్స్ 14 డేస్ అన్నా. సో ఆ టైంలోనే అనాలిసిస్ కానీ ఎర్రర్ బుక్స్ కానీ లేకపోతే ఏమైనా టాపిక్స్ మీరు వీక్గా ఉంటే అవి రివైజ్ చేసుకోవటం ఇంప్రూవ్ చేసుకోవటం అవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. జాబ్లో ఉన్న వాళ్ళు కానీ హౌస్ వైఫ్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరికైతే ఎక్కువ టైం దొరకదో వాళ్ళకి ఇవి. సో చదివేటప్పుడు కూడా హై వెయిటేజ్వి, ఇప్పుడు మ్యాథ్స్ అనుకోండి హై వెయిటేజ్ చాప్టర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఫస్ట్ అవి చేసుకోండి. తర్వాత నార్మల్ వెయిటేజ్ కానీ మిగతావన్నీ సెకండరీ. ఆ తర్వాత ఎక్కువ టైం బట్టి తక్కువ మార్కులు వస్తాయి చూసారా, అవి లాస్ట్లో. సో ఆ రకంగా డివైడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి. అలాగే రీజనింగ్ గురించి చూస్తే కూడా ఫస్ట్ ట్రికీగా ఎక్కువగా టైం వేస్ట్ అయ్యే చాప్టర్స్ని ఫస్ట్ ఫోకస్ చేయండి. అంటే టైం వేస్ట్ అయ్యేవంటే చదవటానికి టైం వేస్ట్ కాదు, మన ఎగ్జామ్లో ఎక్కువగా టైం వేస్ట్ చేస్తాం అనుకున్న టాపిక్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. ఆ లిస్ట్ కూడా ఇచ్చాను ప్రిపరేషన్ స్ట్రాటజీలో. అవి ఫస్ట్ ఫోకస్ చేసిన తర్వాత మిగతావి నార్మల్ చాప్టర్స్, ఆ తర్వాత మీకు క్రిటికల్ రీజనింగ్ కానీ ఈ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ లేకపోతే పజిల్స్ కానీ ఇవి థర్డ్,
4th మీకు నాన్ వెర్బల్ అనమాట. ఇది ఆర్డర్. సో ఇది మనకి ఓవరాల్గా అందరికీ టైం టేబుల్ గురించి మనం మాట్లాడుకున్నాం. ది బెస్ట్ ఇట్లా ప్రిపేర్ అయితే మనం మ్యాక్సిమం టాపిక్స్ని కవర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఈ టాపిక్స్కి సంబంధించి ఎక్కడ కవర్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు ఫ్రీగా మనం ఆల్రెడీ ఎన్టీపీసీ స్పెషల్ సిరీస్లో చాలా ఇంపార్టెంట్వి ఆల్రెడీ క్లాసెస్ కొన్ని ఫ్రీగా చేసాం అండ్ ఇంకా యాడ్ చేస్తూ ఉంటాం. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా మనం చెప్పే కదా ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ January 2025 నుంచి December 2025 వరకు కవర్ చేసేసాం. ఇంకా కూడా నెక్స్ట్ యాడ్ అవుతూ ఉంటాయి వెళ్ళే కొద్దీ. ఓకే, మీరు మాత్రం లాస్ట్ 12 months వెనక నుంచి చదువుకుంటా వెళ్ళండి. ఓకే, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా మార్క్స్ ఇక్కడ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో కూడా ఈ ప్లేలిస్ట్ ఇస్తాను. అండ్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఎక్కడ దొరుకుతాయి ఫ్రీగా మీకు? మన యాప్లో, ఎగ్జామ్ట్రిక్స్ యాప్లో ఫ్రీ కరెంట్ అఫైర్స్. ఇందులో మీకు పీడిఎఫ్స్, క్లాసు, అలాగే దాంతోపాటు టెస్ట్లు అన్నీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇద్దరికీ ఉంటుంది. ఫ్రీగా యూజ్ చేసుకోండి. అలాగే ఇంపార్టెంట్ స్పెషల్ సిరీస్ ఆల్రెడీ మనం చెప్పాం కదా, ఎన్టీపీసీ స్పెషల్, అందులో ఫ్రీ కంటెంట్ సంబంధించిన పీడిఎఫ్స్ ఇక్కడ ఉంటాయి మీకు. ఇది కూడా మన యాప్లో ఉంటాయి. అండ్ మీకు చాలా తక్కువ ప్రైస్కి ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కానీ లేకపోతే రీజనింగ్ కానీ మ్యాథ్స్ కానీ చాలా చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎక్కువ టైం కూడా లేదు. ఒక్కొక్కటి మీరు సొంతంగా నేర్చుకుని అండ్ అందులో కూడా ప్రాపర్గా తెలియక మిస్టేక్స్ జరిగి అనవసరంగా ఇయర్స్ వేస్ట్ చేసుకోకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా తక్కువ ప్రైస్ ఉంది. కూపన్ కోడ్ SARA అని వాడితే ప్రతి దాని మీద 10% డిస్కౌంట్ వస్తుంది. మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. అండ్ ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. పర్టికులర్గా నేనైతే LP టెక్నీషియన్ క్లియర్ చేశాను, అలాగే NTPC కూడా క్లియర్ చేశాను. ఓకే, సో మీరు కూడా ఆ లెవెల్కి రావాలంటే ఆ లెవెల్ కంటెంట్ని చూడాల్సి ఉంటుంది. డెఫినెట్గా డెమోస్ అవి చూడండి, తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దాంతోపాటు టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. ఏమైనా అప్డేట్స్ తెలియాలి ఫాస్ట్గా అనుకుంటే అందులో జాయిన్ అయితే మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తాను అనమాట. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ID కూడా ఇస్తాను. పర్సనల్గా మీరు ఫాలో అవ్వాలనుకుంటే అక్కడ నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ మీకు ఇంకా ఏదైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ చేస్తాను. అండ్ ఫర్దర్గా NTPC GK ఆర్ GA వెయిటేజ్ గురించి ఈ 2025లో ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ వచ్చింది ఆ వీడియో కావాలంటే కూడా దాని గురించి కింద RRB NTPC GA వెయిటేజ్ ఆర్ GK వెయిటేజ్ అని కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేద్దాం. అండ్ బెస్ట్ మైండ్ సెట్ మనం ఎలా ప్రిపేర్ అయితే NTPC 2026లో కొట్టడానికి బెటర్ ఉంటుందో అవన్నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అవన్నీ మన ఛానల్లో ఉన్నాయి. చెక్అవుట్ అయితే చేయండి. దాంతోపాటు ఇప్పుడు ఈ 2 ప్లేలిస్టులు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇవి ముఖ్యంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ అవి అయితే కన్ఫామ్గా చూసుకోవాలి. ఎందుకంటే 10+ క్వశ్చన్స్ వస్తాయి అందులోంచి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.